నమస్కారం అండి. ఈనాడు దినపత్రిక మకరందం సత్యమే దైవం అనే శీర్షికను డాక్టర్ జయదేవ్ చల్లా గారు అందించారు. మరి విందామా? సత్యం వద ధర్మం చర సత్యమేవ జయతే అన్నాయి వేదోపనిషత్తులు. సత్యం బ్రూయాత్ అన్నది మనుస్మృతి. అన్నీ అక్షర సత్యాలే, నిజమే నెగ్గుతుందని, ఎప్పుడూ సత్యాన్నే పలకాలని ప్రబోధిస్తాడు అన్నవరం సత్యనారాయణ స్వామి. సత్యస్వరూపుడు, సత్య నిరూపకుడైన ఈ స్వామి శ్రీమన్నారాయణుడని మరో రూపంగా ఆరాధనలు అందుకుంటూ ఉన్నారు. భవిష్య పురాణంలో సత్యనారాయణ స్వామి ప్రస్తావన ఉంది. సత్యానికి ప్రతిరూపమైన స్వామి సత్యదేవుడు. సత్యదేవుని నామాన్ని జపిస్తూ ఉంటే మనలో సత్యసంధత వృద్ధి చెందుతుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించాలంటే సత్యాన్ని ఆరాధించాలనేదే ఈ స్వామిని పూజించడంలోని అంతరార్థం. మనం నిరంతరం నిజాన్నే పలుకుతూ నిజాయితీగా ఉండాలి. సదా ధర్మబద్ధంగా వ్యవహరించాలి. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా సత్యాన్ని వీడకూడదు. యథార్థంగా ఉన్నప్పుడు ఎదుటివారిలో నారాయణుడిని చూడగలుగుతారని సత్యదేవుని సందేశం. పురాణాల్లోని సత్యదేవుని కథలు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఆలయ విశిష్టత. కాకినాడలోని అన్నవరం దేవాలయాన్ని 1891 ఆగస్టు 6న నిర్మించారు. ఇక్కడ సత్యనారాయణ స్వామితో పాటు గణపతి, పరమేశ్వరుడు, నంది, సూర్యనారాయణుడు, బాలా త్రిపుర సుందరి ఇలా పంచదేవతామూర్తులు కొలువై ఉన్నారు. కాశీ నుంచి తెప్పించిన మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ. ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కుల్లో 4 చక్రాలు ఉంటాయి. 4 పాదాలు నిలిచే ధర్మ స్వరూపుడు ఈ స్వామి అనేది ఇందులోని అంతరార్థం. ఈ ఆలయం అగ్ని పురాణంలో పేర్కొన్న వాస్తు నియమాల ప్రకారం నిర్మితమైంది. ఆలయం 2 అంతస్తులతో ఉంటుంది. మొదట కింది అంతస్తులో స్వామి పాదాలకు నమస్కరించుకొని తర్వాత పై అంతస్తులో కొలువైన స్వామివారిని దర్శించాలి. సత్యం ప్లస్ నారాయణం కలగలిసిన సత్యనారాయణుడు వీరత్వానికి ప్రతీక. అందుకు చిహ్నంగా ఈ స్వామికి పెద్ద మీసాలు ఉంటాయి. ఇలా మీసాలు ఉన్న దైవ స్వరూపం అరుదు. ఈ స్వామి ఆరాధన ప్రశాంతత చేకూరుస్తుంది. ఆయన అనుగ్రహంతో పాప ప్రక్షాళన జరిగి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అని భక్తులు విశ్వసిస్తారు. త్రిమూర్తి స్వరూపుడు సత్యనారాయణ స్వామి రూపంలో త్రిమూర్తులు నిక్షిప్తమయ్యారు. అన్నవరంలో ప్రధాన దేవుడు విష్ణువే అయినా పరమశివుడు, బ్రహ్మదేవుడు కూడా కొలువై ఉండటంతో త్రిమూర్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మానసిక అంశాలను విష్ణువు, నైతిక అంశాలని బ్రహ్మదేవుడు నిర్వహించగా శారీరక అనారోగ్యాలను శివుడు నయం చేస్తాడని చెబుతారు. సత్యదేవుడు ఈ మూడింటిని తానే నిర్వర్తిస్తాడు. మనల్ని నిరంతరం సన్మార్గంలో, సత్యమార్గంలో నడిపిస్తాడు ఈ స్వామి. ఆకలి తీర్చే ప్రసాదం. పౌరాణిక కథను అనుసరించి ఒక్కసారి దుర్భర కరువుతో ప్రజలు అల్లాడుతున్నారు. వారిని కాపాడేందుకు విష్ణుమూర్తి నారద మహర్షి ద్వారా సత్యనారాయణ వ్రత విధానాన్ని అందించాడని స్కంద పురాణం తెలియజేస్తుంది. సామూహికంగా సత్యనారాయణ వ్రతం ఆచరించడం వల్ల అతివృష్టి, అనావృష్టి లాంటి సమస్యలు తీరి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి అనేది పురాణోక్తి. ప్రజలు తమ శక్తి కొద్దీ ఆహారాన్ని తీసుకొచ్చి సత్యనారాయణ స్వామికి సమర్పిస్తారు. తర్వాత దానిని ప్రసాదంగా పంచుతారు. ధనికులు ఇలా చేయడం వల్ల లేమిలో ఉన్న వారికి ప్రసాదం రూపంలో ఆహారం లభిస్తుంది అన్నది ఈ ఆచారంలోని ఆంతర్యం. వ్రత కథల సందేశము. నిజం విలువ ఎంతటిదో తెలియజేసి మనల్ని ధర్మబద్ధంగా నడుచుకోమని సందేశం ఇస్తాయి. సత్యనారాయణ స్వామి వ్రత కథలు అసత్యం, దుఃఖహేతువని ఆ కథనాలు నొక్కి ఒక్కాణిస్తాయి. నిజమైన భక్తికి తప్పకుండా ప్రతిఫలం లభిస్తుందని, అందుకు స్థాయితో సంబంధం లేదని తొలి కథ చెబుతుంది. చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి, లేదంటే ఆపదలు ముంచుకొస్తాయని రెండవ కథ చాటుతుంది. వర్తకుడు తన వద్ద ఉన్న బంగారం గురించి చెప్పకుండా
ఆ మూట నిండా చెట్ల ఆకులే ఉన్నాయి అంటాడు. ఆ అబద్ధంతో స్వర్ణం కాస్త పత్రాలుగా మారిపోతుంది. అబద్ధం వినాశనాన్ని తెస్తుందని, నిజమే రక్షణ అని మూడో కథ స్పష్టం చేస్తుంది. కులాల పేరుతో ఎవరిని చిన్న చూపు చూడకూడదు. దేవుని దృష్టిలో అందరూ సమానమని నాలుగో కథ తెలియచేస్తుంది. మనం తెలిసి తెలియక తప్పు చేసినా పశ్చాత్తాపం చెందినట్లయితే దైవకృప లభిస్తుందని, పోయిన సౌభాగ్యాలు తిరిగి దక్కుతాయని ఐదో కథ చెబుతుంది. మనం నిరంతరం సత్యసంధత చూపుతూ ధర్మబద్ధంగా నడుచుకున్నప్పుడు జీవనం శాంతియుతంగా సాగుతుంది. సంతోషం, సంతృప్తి సొంతమవుతాయి అన్నదే సత్యదేవుడి ప్రబోధ. ఈ శీర్షికను చదివే విధానం నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మిక భావనతో స్వస్తి.